అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ రెడ్డి గుర్రాల. ఆహ్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్. ఈ వీడియోలో బేసికల్‌గా మనము లాస్ట్ టైమ్ వెల్ అండ్ ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే, ఈ లైఫ్ ఇన్స్యూరెన్సు బేసికలీ టర్మ్ ఇన్స్యూరెన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవాళ రేపు ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ఆర్ లాస్ట్ వీక్‌లోనే ఒక 3 గోఫండ్‌మీలొచ్చినాయి. గోఫండ్‌మీ చూసినప్పుడల్లా చాలా బాధైతది. ఎందుకొస్తది ఈ సిట్యుయేషన్ అసలు? ఒకటి వాళ్ళకు బేసిక్ కవరేజ్ గూడా లేకపోవటం లైఫ్ ఇన్స్యూరెన్సు. 2 ఉన్న కవరేజ్ సరిపోకపోవడం. 3 ఎందుకులే అని తీసుకోకపోవడం. అది నాకేమైతదిలే అని ఒక భావనతోని. బట్ అసలు గోఫండ్‌మీ షుడ్ నాట్ బి అవర్ అల్టిమేట్ ఫైనాన్షియల్ గోల్. మనం చాలా చదువుకున్నోళ్ళం. ఈడ దాకొచ్చినాము. బరువు బాధ్యతలున్నాయి. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకుంటే మాత్రం చిన్న పిల్లలుంటే మాత్రం అది కనీస ధర్మం మనము మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ జేసుకోవటం. సో, అసలు టర్మ్ ఇన్స్యూరెన్సు, బేసిక్ టర్మ్ ఇన్స్యూరెన్సు ఏడ కొనుక్కోవచ్చు? టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో ఏమైనా రకాలుంటాయా? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎంప్లాయర్ ఇచ్చే ఆహ్, ఏదో ఒక కవరేజ్ ఫస్ట్ బేసిక్ కవరేజ్ అయితే తీసుకోండ్రి. తర్వాత సంగతి అందులో లివింగ్ బెనిఫిట్స్ ఉండవు. హెల్త్ రేటింగ్ గూడా వాళ్ళు గ్రూప్ లైఫ్ రాస్తారు కాబట్టి జనరల్‌గా సాలరీకి అటాచ్డ్ ఉంటది. సాలరీకి 2 సార్ల, 3 సార్ల, 4 సార్ల ఇస్తారు వాళ్ళు. ఎంత ఇచ్చినా అంత తీసుకుంటానికి ప్రయత్నం చేయరు. అది కొంచెం కాస్ట్ తక్కువుంటది. ఎకనామికల్‌గా ఉంటది. బట్ ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు ఉపయోగపడతది. జనరల్‌గా ఇది కాంట్రాక్టర్లకు మన ఎంప్లాయర్ల దగ్గర నుంచి వస్తదో రాదో గానీ, ఒకవేళ రాకపోతే మాత్రం సెకండ్ ఆప్షన్ మనకు ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయి. టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు కాస్కోలో గానీ, గర్బర్ లైఫ్ గానీ చాలా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఈథోస్ అని ఆన్‌లైన్‌లో గూడా కొనుక్కోండ్రి. ఎక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటే అక్కడ తీసుకోవటం ఉత్తమం. మూడోది ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో కూడా ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటది. లివింగ్ బెనిఫిట్స్ అని. పొరపాటున పనిచేస్తా ఉంటే క్రిటికల్ ఇల్‌నెస్ గానీ, క్రానికల్ ఇల్‌నెస్ గానీ, టర్మినల్ ఇల్‌నెస్ గానీ, ఇట్లాంటి ఏదైనా ఇల్‌నెస్ అయినప్పుడు, బతికున్నప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ కోసం అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే, దేశం గాని దేశం కాబట్టి, ఉన్న సేవింగ్స్‌ని డిప్లీట్ చేసుకోకుండా టర్మ్ ఇన్స్యూరెన్స్ గనుక మనం సరెండర్ చేస్తే, అందులో లివింగ్ బెనిఫిట్స్ గనుక ఉంటే, ఆ లివింగ్ బెనిఫిట్స్‌ని వాళ్ళు ఇన్స్యూరెన్స్ కంపెనీ పాలిసీని సరెండర్ చేసుకొని, వాళ్ళు లంప్ సమ్ అమౌంట్ ఇస్తారు. ఆ లంప్ సమ్ అమౌంట్ వి కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్. సో, బేసికల్‌గా మనం 3 టైప్స్ ఆఫ్ టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు మాట్లాడుకున్నాం. ఒకటి ఎంప్లాయర్ ఆఫర్ చేసేది. అందులో లివింగ్ బెనిఫిట్స్ ఉండవు. రెండోది ఆన్‌లైన్‌లో కొనుక్కునేది. మోస్ట్ ఆఫ్ ఆన్‌లైన్ ఇమ్మీడియేటు అంటే మెడికల్ లేకుండా అప్రూవ్ చేసే పాలిసీలలో లివింగ్ బెనిఫిట్స్ తక్కువ ఆప్షన్స్. సో, ఒకసారి చూసి కొనుక్కోండ్రి. 3 ఏదైనా లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రొడ్యూసర్ దగ్గర కెరియర్స్ ఉండి వాళ్ళని స్పెసిఫిక్‌గా అడగాల్సిన క్వెషన్ ఏందంటే లివింగ్ బెనిఫిట్స్ ఉన్నాయా? లేవా? కాస్ట్ కంపేర్ చేసుకోండ్రి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకెంత కవరేజ్ కావాలని చూసుకోండ్రి. ఒక జనరల్‌గా మళ్ళా నెక్స్ట్ క్వెషన్ ఏందంటే ఎంత తీసుకోవాలి టర్మ్ ఇన్స్యూరెన్స్? ఈ గోఫండ్‌మీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక మనిషికి లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎంత అవసరం అనేది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్వెషన్ ఏందంటే మీకున్న తలకాయ మీదున్న అప్పులెన్ని? డెట్స్. రెండోది మీ ఆదాయం. పొరపాటున మనకేమన్నా అయితే మన ఎంప్లాయర్ గాని ఎందుకిస్తాడు కుటుంబానికి జీతం మనం లేనప్పుడు? సో, మన జీతానికి ఒక 5 టైమ్సో, 10 టైమ్సో బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ జోన్. 3 మనం ఒక సొంత ఇల్లు గనుక ఉంటే, మనం ఇంటికి ఔట్‌స్టాండింగ్ మార్ట్‌గేజ్ ఉంటది కదా! మనం ఉన్నా పోయినా వాళ్ళకి మాత్రం ఉండడానికి ఇల్లు ఉండాలి కదా! కుటుంబానికి. సో, ఔట్‌స్టాండింగ్ మార్ట్‌గేజ్. 4 ఏమో పిల్లలు మనం ఉంటే ఎట్లా చదివిపించుకుంటాం ఎడ్యుకేషన్ పరంగా. సో, ఎడ్యుకేషన్ ఖర్చు. సో, దీన్ని మనం డైమ్ అనాలిసిస్ అంటాము. డీఐఎంఈ. డి స్టాండ్స్ ఫర్ డెట్స్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్, ఎం స్టాండ్ ఫర్ మార్ట్‌గేజ్, ఈ స్టాండ్ ఫర్ ఎడ్యుకేషన్. సో, ఇది గనుక మీరు మీ డెట్స్, ఇన్‌కమ్ మల్టిప్లైడ్ బై 5 టైమ్స్ ఆర్ 6, 10 టైమ్స్ దెన్ మార్ట్‌గేజ్, ఎడ్యుకేషన్ కలిపితే ఎంత కావాలనేది ఇన్స్యూరెన్స్ తెలుస్తది. రెండోది ఎంత కాలం కావాలా? ఇంట్లో గనుక ఇద్దరు పిల్లలుంటే చిన్న పిల్లోడు ఏజ్ చూసుకోండ్రి. ఎగ్జాంపుల్ 8 ఇయర్స్ అనుకోండి. నెక్స్టు 10 ఏళ్ళకి కాలేజ్‌కి పోతారు. 4 ఏళ్ళు వాళ్ళు నిలబడటానికి. సో, నెక్స్ట్ 14 10+4 10-15 ఇయర్స్ మీకు బేసిక్ కవరేజ్ గనుక ఉంటే అట్‌లీస్ట్ కుటుంబానికి అప్పులు తీరిపోతాయి. ఇన్‌కమ్‌కి ఇబ్బందుండదు. ఆర్థికంగా ఇబ్బంది మానసికంగా దూరం అయితారు కావచ్చు కానీ, ఆర్థికంగా వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సో, మై సిన్సియర్ సజెషన్ గోఫండ్‌మీ షుడ్ నాట్ బి అవర్ అల్టిమేట్ గోల్. అట్‌లీస్ట్ ఒక బేసిక్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పెట్టుకోండ్రి. సో దట్ వి డోంట్ నీడ్ టు రిలై ఆన్ ఎనీబడీస్ డొనేషన్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.